ఇదిగోరా నువ్వు అడిగిన వాడి ఫోటో. ధన్యవాదాలు మిత్రమా, నా కోసం ఈ పని చేసినందుకు. పర్వాలేదు. అయినా ఈ ఫోటోలో ఉన్నవాడికి నీకు సంబంధం ఏంటి? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. అయ్యి బాబాయ్ కాల్ వస్తుంది. హలో, హలో, ఎవరు? టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేస్తున్నా. అవునా, మీరు బయట గేట్ దగ్గరే ఉన్నారా? బయటే ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి, నేను బయటకు వస్తున్నా. సరే అండి. నమస్తే అండి. నమస్తే. పదండి, ఇల్లు చూపిస్తాను. పదండి. ఒక్క నిమిషం మీరు పదండి, నేను వస్తాను. పదండి. బోర్డు ఏంటి అక్కడ పెట్టారు? ఇల్లు ఇక్కడ కట్టామండి. ఎందుకలా? అంటే మా తాతగారి ఇంటి ముందు టూలెట్ బోర్డ్ పెట్టొద్దన్నారండి. మీరు ఒక్కరు ఉంటారు ఇక్కడ? లేదండి, అమ్మ నాన్న అమెరికాలో ఉంటారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది, అందుకే ఇల్లు రెంట్కి ఇస్తున్నా. ఎంతకి దీని రెంట్ ఎంత? మీరు అనుకున్నంత ఎక్కువేం కాదు, జస్ట్ 6000. రండి సార్. నాకు మీ రేట్ బాగా నచ్చింది. నాకు ఓకే. 6000 చెప్పి తప్పు చేశాను, 8000 చెప్పాల్సింది. అంత చెప్తే ఎవడ రాలే. వినేసారా? వినేలా మీరే మాట్లాడారు. నోటి దూలరా బంటూ. రండి, ఇల్లంతా చూపిస్తాను. ఏమక్కర్లేదు, నాకు ఇల్లు బాగా నచ్చింది. ఓహో, ఇల్లు నచ్చిందా? ఇంట్లో ఎప్పుడు దిగుతారు మరి? ఇప్పుడు దిగిపోతాగా. మీకు ఒకటి చెప్పాలండి. ఏంటి? అమ్మాయిలు తీసుకురావడం, సిగరెట్ కాల్చి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదడం, మందు తాగి చిందులేయడం ఇవన్నీ చెయ్యకూడదు. ఎందుకంటే మాది డీసెంట్ ఫ్యామిలీ, ఎవరైనా చూస్తే బాగోదు. ఏంటిది? గన్ను. ఏంటి గన్నా? రామచంద్ర, మీ దగ్గర ఎందుకుంది? ఉండకూడదా? ఉండకూడదా అని కాదు, మీరు పోలీసా? కాదు. కాదు అంటే? కాదంటే కాదని అర్థం. మీరు ఆయన సినిమాలో మృణాల్ ఠాకూర్లా చెప్తున్నారు. ఏంటి? ఏంటంటే ఏం చెప్తాం, మీది మీరు తీసుకోండి. తీసుకుంటాలే కానీ ఇందాకేదో అమ్మాయిలు సిగరెట్లు మందు అని ఏదో మాట్లాడు. అయ్యో, ఏమీ లేదండి, మీ ఇష్టమే, నా ఇష్టం. సరే పోయింకా. సరే అండి. ఆ గన్ ఎక్కడ ఇచ్చేళ్ళు? అయ్యో, మర్చిపోయానండి, తీసుకోండి. వెళ్ళొస్తానండి, ఉంటానండి, జాగ్రత్త అండి, బాయ్ అండి. ఏమిటి సార్, మందేస్తున్నారా? లేదురా, మీరు ఎవరికి లైన్ వస్తున్నా. నాతో కామెడీ చేయకండి సార్, నన్ను కూడా జాయిన్ అవ్వమంటారా? జాయిన్ అవ్వడానికి స్కూల్ ఏంటి, వచ్చి కూర్చో.
థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ లుంగీ కట్టుకున్నారు? మరి లంగా కట్టుకోమంటావా? వచ్చి నన్ను బావల్సయ్య మరల్సయ్య అని పాట పాడిన పోనీ. పాడితే మరీ మంచిది సార్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కావాలా? సార్ ఇలా ప్రతిసారి మీరు గన్ను బయటకు తీయకండి సార్, నాకు అసలే భయంగా ఉంది. అయినా అది దీపావళి గన్ను కూడా కాదు. సర్లే ఏడవకలే అమ్మాయిలాగా. ఏంటి మందేస్తావా? గ్లాసు సార్ గ్లాస్ నా దగ్గర ఉంది సార్. సార్ ఇంకొంచెం చాలు సార్. చేర్స్ చేస్. అలా తాగేసేమంటరా? అంటే వీడేంటి ఇలా తాగేస్తున్నాడు? ఏమైంది ఇడికి? సరే సార్ ఇంక నేను వెళ్తా. బంటి సార్ ఈ రోజు వచ్చి నా గదిలో పడుకో. దా వద్దు సార్. రా నా కొడక. అయ్య బాబోయ్. ట్రైన్కి టైం అవుతుంది, వెళ్ళనా? సరే కానీ టైంకి తిను, నువ్వు జాగ్రత్త. సరే. అన్నీ బాగా ప్రాక్టీస్ అయ్యావా ఇంటర్వ్యూ కోసం? ఫుల్గా అయిపోయా, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. ఏదొకసారి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చెప్పు. అది నాకు తెలీదు. నీకేంటి, నాకే తెలీదు. సరే కానీ వెళ్ళాక కాల్ చేయి. సరే, నీకు కాకపోతే ఇంకెవరో చేస్తా. ఏమో నాకేం తెలుసు, మీకెవరున్నారు? బాబోయ్, నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తా, ప్లీజ్. అన్నట్టు అక్కడ అమ్మాయిలు బాగుంటారని టాకు. ఏమైనా ఎదవేశాలు వేసినట్టు తెలిసిందనుకో, లంగా ఉతికినట్టు ఉతికేస్తా. లంగా ఉత్తినట్టు ఉతికెత్తావా? మా అమ్మ కూడా ఎప్పుడు నన్ను ఎలా తిట్టిందో తెలుసా? సరే, ట్రైన్ వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్ళనా? వెళ్తా కాదు, వెళ్ళొస్తానని చెప్పు. సరే, వెళ్ళొస్తా. సరే పో ఇంకా. నిజంగా పోనా? ఎక్కడికి పోతావురా? నేనెక్కడ పోతా, నిన్ను వదిలి. ఏడ్సావులే. సర్లే కానీ బాయ్. బాయ్ అంజు. ఇంతకీ ఖర్చులకు డబ్బులున్నాయా? ఉన్నాయిలే. నీ దగ్గర ఏముంటాయిలే. ఇదిగో ఇవి ఉంచు. నువ్వేంటే బాబు, సీతం వాకిట్లో సిరిమల చెట్లు వెంకటేశ్వరలో ఉన్నావు. ఉన్నాయన్నాగా. ఓవర్ యాక్టింగ్ ఆపు. సర్లే సర్లే, వెళ్ళనా ఇంకా? సరే జాగ్రత్త. బాయ్.
శివ ఏంటి నన్ను ఫాలో చేస్తున్నాడు? ఓ, మా ఇల్లు ఎక్కడో చెప్పలేదు కదా, అందుకే ఫాలో చేస్తున్నాడేమో. తినమ్మ జీవితం సడన్గా మిస్ అయిపోయింది. నేను నీకు ఇంకా దొరకనుగా. ఏయ్, నువ్వేంటెక్కడా? నేనెక్కడ ఉంటున్నట్టు నీకెలా తెలుసు? నేను నీలా మిస్ అవునులే రోడ్డు పైన. అంటే నన్ను ఫాలో అవుతున్న విషయం నీకు తెలుసా? హా, తెలుసు. ఒకసారి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా. హా, తీసుకెళ్ళి నువ్వు మా లవర్వని చెప్పాలా? ఫ్రెండ్గా అయినా పరిచయం చేయొచ్చు కదా. ప్లీజ్ ఒకసారి నా మీ ఇల్లు చూపించవచ్చు కదా. చూపిస్తే రౌండ్స్ వేస్తావా మా ఇంటి దగ్గరకు వచ్చి? పెళ్ళయ్యాక వద్దిగానివిలే. ఇదొకతే చావగొడుతుంది నన్ను. సర్లే గాని స్వీట్ తీసుకో ఫస్ట్. టుడే ఏమైనా స్పెషలా? హా, టుడే నా బర్త్డే. హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఏం కావాలి? ఏమిస్తావు? నీకేం కావాలి? 1 minute ఒక్కసారి. హలో మహమ్మద్ సాబ్, చాలా రోజులు గుర్తొచ్చినట్టున్నానా? అసలు నేను మర్చిపోతేనేగా గుర్తుండడానికి. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడే, కాకినాడ దగ్గరలో. అవునా, నేను కాకినాడలోనే ఉన్నాను. అవునా? ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను ఒక మంచి డీల్ ఒప్పుకున్నా. దానికి నీ హెల్ప్ కావాలి శివ. డీల్ అమౌంట్ ఎంత? 2 కోట్లు శివ. ఎంతకి? పనేంటి? మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, గుండా గోపాల్ గారు. ఉమ్, ఆయనకి పదవి వచ్చాక మనకు సరిగ్గా కరెంటు కూడా ఉండట్లేదు. ఉమ్. ఇసుక రేట్లు పెరిగిపోయాయి. ఆయన వచ్చాకే మన పిల్లలు గంజాయికి బానిస అయిపోయారు. ఉమ్. రోడ్లు వేయట్లేదు, చెత్త మీద పన్నులు వసూలు చేస్తున్నారు. మన స్థలాలు ఆక్రమించారని మీడియా ముందు 3 కుక్కలు మురిగాయట. ఆల్రెడీ ఆ కుక్కల్ని స్టేషన్లో వేశా. కానీ నాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి వాళ్ళు ఇంకా బయటకు రాకుండా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అన్నారు. వాళ్ళని ఎక్కువ కాలం బయటకు రాకుండా ఉండాలంటే మర్డర్ కేసులు ఇరికించాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఒక మంచి గొర్రెని చూసి బలిచ్చేయి. ఆడగొర్రా మగగొర్రా? ఆడదైతే ఎక్కువ సెక్షన్స్ ఉంటాయి, ఎక్కువ శిక్ష పడుతుంది శివ. నువ్వు అడిగేదానికి కరెక్ట్గా సెట్ అయ్యే గుర్ర ఉంది నా దగ్గర. మరీ మంచిది, తొందరగా చేసే. సరే మహమ్మద్. నువ్వు చేసే మటన్ రేపుగా మార్చేస్తాగా. ఇప్పుడే నీ అకౌంట్కి అమౌంట్ పంపుతున్నా చూడు. సరే ఉంటా శివ. ఇంకా సరే మహమ్మద్. నీ జన్మదినం రోజే నీ తద్దినం. ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు నీ బర్త్డే కదా, బయటికి వెళ్దామా? నిజమా? ఉమ్. థ్యాంక్ యూ శివ. ఎందుకు? బర్త్డే అంటే అందరిలాగానే పువ్వులు ఇచ్చుకోవడం, సినిమాకి తీసుకెళ్ళడం, బైక్ మీద తిప్పడం, ఓయోకి తీసుకెళ్ళడం, ఇలానే ఉంటారు అందరు. కానీ నువ్వు మాత్రం కొంచెం డిఫరెంట్. అంటే? బయటికి వెళ్దామని తీసుకొచ్చి ఇప్పటి వరకు నాతో హద్దు మీరు ప్రవర్తించలేదు. అంటే నువ్వు డిఫరెంట్ అనేగా అర్థం. హా. నువ్వేమైనా అడగాల నన్ను? హా. అడుగు అయితే. చావు గురించి నీ ఒపీనియన్ ఏంటి? చావా? దాని గురించి మనం ఎప్పుడూ భయపడకూడదు. మన పుట్టుక పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏసీ గదుల్లో జరగచ్చు, కానీ వీళ్ళందరికీ తెలీదు. పుట్టేది ఏసీ హాస్పిటల్స్లో అయినా మనం చచ్చాక కలవాల్సింది మట్టిలోనే కదా. అయినా ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చావబోతున్నావు కాబట్టి. ఏంటి?
అమ్మయ్యా, ఇప్పుడు మనసంతా హ్యాపీగా ఉంది. లేకపోతే 2 వీక్స్ నుంచి లవ్వులు అవ్వడా అని సావద్దు. నీ అమ్మ ఇప్పుడు వెళ్ళి చేసుకోవే లవ్వు. అన్నట్టు నీకు చెప్పలేదు కదా ఎందుకు చంపానో. చచ్చాక చెప్తున్నాను బాధపడకే. చెప్పుంటే నిజంగా చచ్చిపోయి ఉండదనివేమో. సరే చెప్తా విను. ఆ రోజు ఈమెయిల్లో వాడి ఐడి కార్డు చూసిన తర్వాత ఐ లవ్ చెప్పానే, అంతేగాని నీ మీద ఇష్టంతో కాదే. నిన్ను ఫాలో అయింది కూడా నీ ఇల్లు ఎక్కడో తెలుసుకుందామనే, అంతేగాని నీ ఇల్లు ఎక్కడో కనిపెట్టి నీకు లైన్ వేద్దామని కాదే. అయినా మీ ఇంటికి తీసుకెళ్ళమంటే అన్ని నాటకాలు తప్పుతున్నామంటే. ఒకటి చెప్పడం మర్చిపోయా, నిన్ను చెప్తే నాకు 2 కోట్ల ఆఫర్ వచ్చిందే. అయినా ఇప్పుడు ఈ మర్డర్ని రేపుగా మార్చేస్తాగా. ఆ ఐడి కార్డులో ఉన్నాడు. నీకు అన్నయ్య అవ్వచ్చు, నీకు బ్రదర్ అవ్వచ్చు, నీకు భయ్య అవ్వచ్చు, కానీ వాడు మాత్రం నాకు ఎప్పుడు శత్రువే. వాడికి నాకు యుద్ధమే. అంజు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయా? ట్రైన్ వచ్చే టైం అవుతుంది, త్వరగా వచ్చేస్తా. సరే బాయ్. సూర్య బిడ్డ, ఇలా రా బిడ్డ. నా పేరు మీకెలా తెలుసు స్వామి? నీ పేరే కాదు, నీ జీవితం మొత్తం తెలుసు. నిన్ను వెతుకుతూ ఒక ప్రమాదం వస్తుంది. నన్ను వెతుకుతూనా? బిడ్డ, వాడి అడిగే అరాచకం, వాడు చూపే సునామీ, వాడి కోపం ప్రళయం, వాడికి వాడే ధైర్యం, వాడి చెయ్యి నీటిని కన్నా నెత్తులను ఎక్కువ పరిచయం చేసుకుంది. వాడి పగపగా మండే సూర్యుడు, సుడిగాలి వేగంతో ఈ వైపు వస్తున్నాడు. జాగ్రత్త బిడ్డ. చేతిలో గన్నున్నాక చేతిని చెప్పిన డౌటా? ఇది మర్డర్ కాదు, రేప్.